హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ మీరేం చేశారు? రేపు మార్నింగ్ ఇది కంపల్సరీ ట్రై చేయండి. సేమియా ఉప్మా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా విత్ మెజర్‌మెంట్స్. వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చు మంచిగా. స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిలేసుకోండి. ఒక గంట ఆయిలేసుకొని దాంట్లో ఫస్ట్ పల్లీలేసుకోండి. పల్లీలు తర్వాత తాలింగింజలేసుకొని ఫస్ట్ లైట్‌గా వేగనివ్వండి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసేసుకోండి. దీంట్లో టమాటా గూడా ఏసుకోవచ్చు. అవి గూడా వేగనివ్వండి బాగా. ఇది స్టీల్ కడాయి గాబట్టి నేను జేసుకుంటుంది సిమ్‌లో పెట్టుకోవాలి. మీరు గూడా స్టీల్ కడాయి పెడితే సిమ్‌లో పెట్టుకోండి. లేకపోతే మాడిపోతాయి. ఇంకా అవి వేగిన తర్వాత వేగిన క్లిప్ మిస్ అయిపోయింది. దాంట్లో 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను నేను. 1 ½ కప్ సేమియాకి. ఇంకా దాంట్లో ఉప్పు, పసుపు ఏసుకొని దాని తర్వాత దాన్ని మరగనివ్వాలి మంచిగా. పసుపు ఎందుకంటే కలర్ కోసం. బావుంటది సేమియా. సేమియా ప్యాకెట్ మీదేస్తారు గదా! అలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. నీళ్ళు మరిగేలోపు మనము సేమియాని ఒక గిన్నెలో వేసేసుకోవాలి మెజర్ చేసుకొని. నేను రోస్టెడ్‌వి తీసుకున్నాను సేమియా. ఇలా కలుపుకొని ఇంక మూత పెట్టేసుకోవడమే. 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడుకుతది. సిమ్‌లో పెట్టుకోవాలి. కొందరికి సేమియా మెత్తగుంటే నచ్చుతది. కొంతమందికి పొడిగా ఉంటే నచ్చుతది గదా! నాకు పొడి పొడిగా ఉంటే నచ్చుతది. చాలా బావుంటది. ఇలా చేసుకొని ట్రై చేయండి.